మొట్టమొదటి ఈ క్రైస్తవానికి శత్రువు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఈ యొక్క యెహోవా ఇచ్చిన నియమాలు, జీసస్ క్రైస్ట్ లైఫ్కు సంబంధించిన బుక్ కూడా ఉంది, దాన్ని ఎందుకు ప్రచురించలేదని అడిగితే మరి అది రాయబడలేదు అనేసి చెప్తున్నారు. యేసు ప్రభు గురించి రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. దేవుడు యొక్క మహిమ పరిశుద్ధాత్మ వచ్చి చేయించారని చెప్పేసి అంటుంటున్నారు కదా. మరి ఈయన భర్తకి చెప్పచ్చు కదా, ప్రసాదం తినమని ఉంటుంది, తినొద్దని ఉంటుంది, రెండు విధాలుగా ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానింపమని అంటది, లేదా తల్లిదండ్రులు ద్వేషించని అంటది. మన మతం, మనిషి బతకడానికి మతం అవసరం లేదు. ఈ మతాలన్నీ మధ్యలో వచ్చినాయి. ఇవన్నీ లేకముందు ఫస్ట్ మనుషులు ఉండేవాళ్ళు. మనము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత హిందుత్వం ఒకటే లేదు, జైన మతం, బుద్ధిజం, నాస్తికత్వం, అసలు ఏ మతం లేకుండా మానవత్వ విలువలతో ఇలాంటివి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. శాస్త్రవేత్త గురించి ఆలోచన అలా కూడా ఉండొచ్చు. ఇన్కేస్ నువ్వు క్రిస్టియన్లో ఉన్నా కూడా బయటికి రాలేటువంటి నలిగిపోతున్నావు. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే ఈ పాస్టర్ నుంచి, ఈ బైబుల్ అజ్ఞానం నుంచి బయటికి రండి అని చివరి ప్రయత్నం. మీ దృష్టిలో యేసు పాప కాదా? ఇంకో క్వశ్చన్ కూడా అడిగేస్తాను, రెండింటికి కలిపి చెప్పండి. యేసు అనే పర్సన్కి బ్యాప్టిజం అనేది ఇంపార్టెంటా? మీ దృష్టిలో ఏంటి? బైబిల్ ప్రకారంగా ఒక ఆన్సర్ వస్తుంది, రియాలిటీలోకి ఇంకో ఆన్సర్ వస్తుంది. బైబిల్ ప్రకారంగా అయితే యేసుక్రీస్తు పాపి. రియాలిటీలోకి వస్తే ఒక మంచి సైనికుడిలాగా మేము భావిస్తాం. అంటే ఎంతవరకు అంటే కొన్ని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్రూరమైన లక్షణాలకి, అంటే యెహోవా ఇచ్చిన వాటికి మొట్టమొదటి ఈ క్రైస్తవానికి శత్రువు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఈ యొక్క యెహోవా ఇచ్చిన నియమాలు అవన్నీ కరెక్ట్ కాదు, మంచి విషయాలు తెలుసుకోండి అనే విషయంలో, మంచి కోసంలో కొంతవరకు పోరాటం చేసి ఓడిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఈ విషయంలో అయితే కొంతవరకు మనం ఆయనను అభిమానిస్తాం. అది కూడా బైబిల్ ప్రకారంగా. పాపి అంటే ఆయనకు బాప్తిసం అవసరమే. ఆయన బైబిల్ దేవుడు యెహోవా పెట్టిన నియమాలన్నీ కొట్టేశాడు కదా, మరి అది కొట్టేయడమే పాపి. కాబట్టి ఆ పరంగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అది తర్వాత వచ్చేసి యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మాకు ఎటువంటి కోపము, పగ, ద్వేషం ఆయన మీద మాకు లేని లేదు. అసలు యేసు ఉన్నాడంటారా? అంటే బైబిల్ ప్రకారంగా అయితే ఉన్నాడు. మామూలుగా రియాలిటీలోకి వెళ్తే కొంతమంది ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ క్రీస్తుపురం, క్రీస్తు శకంని కొట్టేశారు. ఇప్పుడు అవి లేవు. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినా నిజంగా యేసుక్రీస్తు అనే ఉన్నాడు అని చెప్పి చేసిన సర్వేలో అయితే ఆయన ఉన్నట్టు, మేరీ మ్యాగ్దలేనతో వివాహం అయినట్టు, తర్వాత ఆయన సమాధి కూడా తెరిచినప్పుడు కొన్ని రియాలిటీ కొన్ని బయటకు వచ్చినాయి అవి. సో అదే ఇజ్రాయెల్ దేశంలో మేరీ మెగ్దలేన్కి అండ్ జీసస్ క్రైస్ట్కి ఒక కూతురు కూడా పుట్టింది అనేసి ఒక ఇది ఉంది. 3-4 పిల్లలు ఉన్నారని చెప్పేసి సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలు అయితే ఉన్నాయి, కానీ అది బైబిల్లో లేవు. ఆయన పెళ్లి చేసుకోలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది వాళ్ళ అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఒక 4-5 యేసుక్రీస్తులు ఉన్నట్టు, కానీ సిలువ వేసినట్టు ఏం ఆధారాలు లేవు వీళ్ళు చేసిన సర్వేలో. ముళ్ళ కిరీటం కానీ, ఆయన కొట్టినటువంటి మేకులు కానీ, సిలువ కానీ ఇవన్నీ లేవు. అదేదో ఫేస్ మీద కప్పింది, ఒక బట్ట దొరికింది, అదే బట్ట దొరికింది అని చెప్పేసి, ఈ బట్టలో యేసుక్రీస్తు ఇలా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది రూపాలు తీసుకొని ఇప్పుడు అవే ఈ క్యాథలిక్స్ వాళ్ళు అవి చేస్తూ ఉన్నారు. అవి కాకపోతే రకరకాలుగా ఉన్నాయి బయట. అంటే అసలు థామస్ అనే పర్సన్ కూడా ఇక్కడికి ఇండియాకి వచ్చారంటారా? వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇండియాకి వచ్చాడు, కాశ్మీర్లో ఆయన సమాధి ఉంది, ఆయన ఇక్కడే బౌద్ధ మతం తీసుకొని కొన్ని నేర్చుకున్నాడని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. అమెరికాకి వెళ్తే కొన్ని అంటే వీళ్ళు అలా కల్పించి కొన్ని రాసి ఉంటారు. ఇంకో దేశానికి వెళ్తే ఇక్కడ ఈ దేశానికి కూడా వచ్చాడండి గతంలో అని చెప్పేసి ఇట్లాంటి అయితే. 78 బుక్స్ ఉన్నటువంటి బైబిల్ని 66 బుక్స్కి ఎందుకు కుదించారు? అంటే ఇది క్యాథలిక్స్ బైబిల్ 72 క్యాథలిక్స్లో ఉంటాయి. ఈ ప్రొటెస్టెంట్ల బైబిల్ 66 పుస్తకాలు. ఇవి గతంలో ఎన్నో రకాల పుస్తకాలను సవరించుకుంటూ వచ్చారు. అనేక రకాల బైబిల్ అంటేనే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ బుక్. జీసస్ క్రైస్ట్ లైఫ్కు సంబంధించిన బుక్ కూడా ఉంది, దాన్ని ఎందుకు ప్రచురించలేదని అడిగితే మరి అది రాయబడలేదు అనేసి చెప్తున్నారు. యేసు ప్రభు గురించి రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. చరిత్రలో చాలామంది ఇప్పుడు మనం రాముడి గురించి, రామాయణం సంబంధించి కొన్ని 100 రకాల కవులు రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి. అట్లాగా యేసు ప్రభు గురించి వాళ్ళకు చూసిన వాళ్ళు అక్కడ చాలామంది రాసినట్టు ఉంటాయి. మన భారతదేశంలో కూడా కొంతమంది రాసిన వాళ్ళు ఉంటారు. అవి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి చరిత్రలో మనము తెలుసుకోవాల్సిందే. కానీ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే ప్రచారాలు ఆయన మీద జరుగుతున్నాయో దానికి మనం పూర్తిగా విరోధం. అది నిజమా అబద్ధమా, లాజికల్గా ఉందా లేదా, ఇప్పుడు ప్రజెంట్ వాటికి మీ బైబిల్ అంటున్నారు కదా, కాబట్టి మనం బైబిల్ని డీకోడ్ చేస్తాం ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది.
ఇప్పుడు మరీ అంత డీప్గా ఆయన గురించి ఎవరెవరో రాసిన పుస్తకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ పుస్తకాలు ప్రచారం చేయట్లేదు కదా జనాల మధ్య. ఇప్పుడు నేను కూడా రాస్తా యేసుప్రభు గురించి, ఇట్లా ఉన్నాడు, ఇట్లా చేసి ఉండొచ్చు, ఎస్టిమేషన్ చేసి రాస్తా, బట్ అది ప్రామాణికం కాదు కదా. ఇప్పుడు వీళ్ళు జనాలను ఏ విధంగా అయితే మోసం చేయడానికి బైబుల్ అడ్డం పెట్టుకుంటున్నారో, అసలు ఈ బైబుల్లో ఉన్నటువంటి యేసు అంటే రియాలిటీలో అసలు యేసు పుట్టలేదని ఒక వాదన ఉంది, యేసు పుట్టి కాశ్మీర్కి వచ్చారని చెప్పేసి ఇంకో వాదన ఉంది, లేదా యేసు పుట్టి పెళ్ళైంది, లూయిస్ ప్యాంథర్ వాళ్ళ నాన్న మేరీ మ్యాగ్దలేన్తో వివాహమైంది, 3-4 పిల్లలు అన్నారు, ఆయన సమాధి వచ్చేసి ఆయన డెడ్ బాడీ ఫేస్ ఇలా ఉంటుందని చెప్పేసి ఇంకో వాదన అసలు యేసు ఇంకా యూదులు వస్తూనే ఉన్నారని చెప్పి ఇంకా రాలేదని చెప్పేసి ప్రవక్త అని చెప్పి ఇలా రకరకాల వాదనలు. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మేరీ అనేటువంటి క్యారెక్టర్ అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ చాలా పవిత్రురాలు అనేసి ఉంది. ఎవరు? మేరీ మాత. ఎట్లా అంటే యేసు ప్రభువుని ఎట్లా దేవుడి అంటుంటారు. కానీ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అదే జోసెఫ్ ని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో 4 కూడా కనడం జరిగింది కదా, అసలు క్వశ్చన్ వేస్తున్నారు. అసలు పెళ్లి అయిన తర్వాతనే యేసేపుకు మేరీకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కలవడానికి ముందే కన్యకు మేరీ గర్భవతి అయిందంట. అవును. అది ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ పాయింట్ అది దేవుడి యొక్క మహిమ ద్వారా జరిగిందని చెప్తున్నారు. దేవుడి యొక్క మహిమ, పరిశుద్ధాత్మ వచ్చి చేయించారని చెప్పేసి అంటుంటున్నారు కదా. మరి ఈయన భర్తకి చెప్పచ్చు కదా. ఇప్పుడు భర్త ఈ యేసేపు క్యారెక్టర్ కూడా మిస్సింగ్. ఆ తర్వాత నుంచి యేసేపు ఎక్కడ కనబడ్డు, బైబుల్ ఎక్కడ కూడా యేసేపు కనబడ్డు. ఆయన రహస్యంగా ఆయనకు అనుమానం వచ్చి రహస్యంగా ఈమెతోటి విడిపోవాలని కూడా అనుకుంటాడు యేసేపు. మేరీతో వివాహం అయిన తర్వాత ఈమె కన్యక గర్భం అయిన తర్వాత ఈయన గర్భం ఎలా వచ్చింది, నాకు నీ మీద డౌట్ ఉంది అసలు అని ఈయన విడిపోవాలని కూడా అనుకుంటాడు. బైబిల్లో ఉంటుంది అది. ఆ తర్వాత లేదు మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చి నువ్వు అలా అనుమానం పెట్టుకోవద్దు మేరీ మీద, నేను దైవ సంకల్పం కోసం ఆమె బిడ్డను కన్నదని చెప్పేసి అంటే ఈయన ఏదో సరే అంటాడు. కానీ నాకు ముందు చెప్పాలి కదా ఈ విషయం, గర్భం కాక ముందే ఈ యేసేపుకి చెప్పాలి కదా. ఆ దేవుడన్నా కానీ ఎవరన్నా కానీ ప్రత్యక్ష దైవం. భార్య మాట ఫస్ట్ ఇంకా అప్పటికి పెళ్లి కాలే కదా, అలా చూసుకుంటే పెళ్లి అయింది. పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకముందు కదా. పెళ్లి అయిన తర్వాత భర్త యేసేపుతో బైబుల్ ఏముంటది అంటే అదే వాళ్ళు పెళ్ళేందంట, కలవలేదంట, ఈ గర్భం ఇలా వచ్చిందంట. అయ్యో అదే మామూలుగా ఎట్లా చాలా వరకు ఏం చెప్తారు, మేరీకి పెళ్లి కాకముందే అంటే ఇప్పుడు మాటలు జరుగుతాయి అనేసి చాలా మంది పాస్టర్లు చెప్పడం జరుగుతుంది. అంటే ఎంగేజ్మెంట్ అయిందని అంటుంటారు. అంతే. అప్పట్లో ఎంగేజ్మెంట్ లేదు, మాటల్లో ఉంది. కానీ చేసుకో, దేవుడు ఎప్పుడో చెప్పారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లా పెరిగారు. ఏదో స్టోరీ కూడా ఉంది, పెళ్ళైనట్టు బైబిల్ ఉండాలి కదా. కానీ అదే విధంగా రోమన్ కి సంబంధించినటువంటి ఒకనొక యూదుల బుక్ అనుకుంటా, అందులో మేరీ గారు అంటే ఆవిడ ఒక సైనికుడు తోటి లూయిస్ ప్యాంథర్ సైనికుడు రోమన్ సైనికుడి తోటి కన్నా అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. మరి అవన్నీ ఏంటి అసలు? ఇలా రకరకాలుగా వాదనలు ఎందుకు వచ్చినాయి సార్? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ బుక్. దీని గురించి ఆలోచిస్తే మన బ్రెయిన్ పాడైపోవడమే తప్ప ఇది వదిలిపెట్టి దీనికన్నా ఇప్పుడు గొప్పగా తెలుసుకోవాల్సినటువంటి సాంస్కృతిక గ్రంథాలు చదువుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. సుమతి శతకాలు, వేమన పద్యాలు, ఆ బాముకున్నటువంటి తాత్పర్యం ముందు కూడా ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ బుక్. ఎందుకంటే బైబిల్ ఎవరికి ఎప్పుడు ఎలా అర్థమవుతుందో వాడికే తెలియదు. మీరు సెలెక్ట్ చేయండి, 2 పాస్టర్లను సెలెక్ట్ చేయండి, 2 పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. సో సపోజ్ మీరు కొన్ని వీడియోలు చూస్తున్నారు, ఒక పాస్టర్ ఏమో జై శ్రీరామ్ అనొచ్చు అంటాడు, లేదు జై శ్రీరామ్ అన్నాడు అని చెప్పేసి బైబిల్ ప్రకారంగా జై శ్రీరామ్ అనుకుందని చెప్పేసి ఇంకొక పాస్టర్. ఒక పాస్టర్ ఏమో ఏం కాదు, నేను ప్రసాదం తిని నేను చూపిస్తాను, బైబిల్ ఈ వచనం ప్రకారం ప్రసాదం తినొచ్చు అని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు. ఇంకొకటి లేదు, అసలు ప్రసాదం తినకూడదు, ఆయనకు తెలియదు బైబిల్ ఈ వచనం ఉంది, ఈ వచనం ప్రకారం ఆయన ప్రసాదం తినకూడదు అని అంటాడు. మరి ఇంకో పాస్టర్ చెప్పింది ఏంటంటే రైతులు పొలాల్లో వినాయకుడి లడ్డు కొని సగం పొలాల్లో చల్లుతారు. అవును, అది చల్లిన తర్వాత పంట పండటం అవన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని టైంలో. తర్వాత పూజలు చేసి కోతలు కోస్తారు, పూజలు చేసి నాట్లు వేస్తారు, కోతలు కోస్తారు. ఆ తర్వాత అదే పూజలు చేసి ఆ యొక్క పండిన పంటను కూడా అమ్మడానికి తీసుకుని వెళ్తారు. అవును. ఇన్ని చేసిన తర్వాత చివరికి ఆ భాష ఏం చెప్తారంటే నేను కొనుక్కుని తినమని ఉంది బైబిల్లో. అంటే ఇప్పుడు అదే నేను అన్నాను, వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న డౌట్ నేను అడిగితే నువ్వు న్యూ టెస్ట్మెంట్లో ఆన్సర్ చూపిస్తున్నా అంటున్నావు. న్యూ టెస్ట్మెంట్లో నేను డౌట్ అడిగితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆన్సర్ చూపిస్తున్నా అంటున్నావు.
ఇప్పుడు మరి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని నేను అడిగాను. సో అక్కడైతే ఆయన చెప్పింది ఒకటే, నేను చెప్పేదే కరెక్ట్ అని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు మీరేమని చెప్తారు ఇవన్నిటి గురించి? ఈ ప్రసాదం తినండి అని చెప్పండి. ప్రసాదం తినమని ఉంటుంది, తినొద్దని ఉంటుంది, రెండు విధాలుగా ఉంటుంది. అవును. తల్లిదండ్రులను సన్మానింపమని అంటది, లేదా తల్లిదండ్రులు ద్వేషించని అంటది. వాళ్ళు హిందూ దేవుల మనోభావాలు దెబ్బతినకూడదు అని చెప్పేసి ఇలా అన్యుల మార్గంలోకి వెళ్ళకండి, మన సువార్త ప్రకటించండి అని ఉంటుంది. ఇంకొకటేమో వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు విగ్రహాలు అని చెప్పుకుంటూ అవమానించుకుంటూ ఇంకొక చోట ఉంటుంది. అంటే ఈ ఏటికి పొంత ఉండదు. ఇక్కడ ఒక వచనం ఉంటుంది, అది ఖండించుకుంటూ ఇంకో చోట ఇంకో వచనం ఉంటుంది, అది కరెక్ట్ అది తప్పని చెప్తూ ఇంకో చోట ఇంకో వచనం ఉంటుంది అనమాట. దీనివల్ల